టీఎస్పీఎస్సీ సమూల ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎక్కడ నియామకాలు గందరగోళం లేకుండా జరుగుతున్నాయి, పారదర్శకత ఎక్కడ ఉన్నది అనే విషయాలపైన గత కొద్ది రోజులుగా అధ్యయనం జరుగుతున్నది. రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం సందర్భంలో వారు చెప్పిన మాట, ప్రతి సంవత్సరము ఉద్యోగాల భర్తీ ఎట్లా ఉండబోతున్నది, తొలి సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ కూడా తేదీలతో సహా ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. ఎన్నికలకు ముందు వారు పత్రికల్లో పెద్ద ఎత్తున యాడ్స్ కూడా వచ్చినాయి, వాటికి సంబంధించినాయి. ఇప్పుడు టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. యూపీఎస్సీ చైర్మన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కావడం, దానికంటే ముందు ఈ దేశంలో 2 రాష్ట్రాలలో సక్రమంగా జరుగుతున్నాయి లేదా లోటుపాట్లు లేకుండా ఎలాంటి వివాదం లేకుండా జరుగుతున్న వాళ్ళు యూపీఎస్సీ ఒకటి ఉన్నది. దేశవ్యాప్తంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు చేస్తున్న యూపీఎస్సీ, అదేవిధంగా కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ రెండిట్లలో కూడా ఇబ్బందులు లేవని, రిటైర్మెంట్కు కొద్ది రోజుల ముందుగానే అభ్యర్థులకు అవసరమైన డిపార్ట్మెంట్ల వారిగా లెక్కలు తెప్పించుకొని అక్కడ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ 2 సందర్భాలలో ఈ 2 ప్రాంతాలలో ఎలాంటి సమస్య రావడం లేదు. మరి తెలంగాణ విషయంలో ఈ గందరగోళం ఎందుకు జరిగింది? మొత్తము ఈ గడిచిన 9.5 సంవత్సరాల కాలంలో దాదాపు ఎన్ని పరీక్షలు నిర్వహించిన దానికంటే కూడా, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారన్న దానికంటే కూడా ఎంత వివాదమైందనేది చాలా ప్రధానమైంది. ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు చెప్పింది 70 నుంచి 80 వేల ఉద్యోగాలు ఏ కాలంలో భర్తీ చేస్తున్నామని చెప్పింది. ఆయా గ్రూప్ 2కు సంబంధించిన విషయంలో గందరగోళం జరిగింది. కానిస్టేబుల్ పరీక్షల విషయంలో ప్రశ్నల తప్పిదాలకు సంబంధించిన గందరగోళం జరిగింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపరు లీకేజీలకు సంబంధించిన ప్రతి దగ్గర గందరగోళం ఉన్నది. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలు ఒకానొక సందర్భంలో అవి చౌరస్తాకు వచ్చి ఉన్నాయి. బహుశా బీఆర్ఎస్ ప్రధానంగా ఓటమిపాలు కావడానికి కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన గందరగోళమే. అస్తవ్యస్తంగా నిర్వహణ ఉన్నది. దీనికి తోడు అంటే దీంట్లో ఉన్న కారణాలు ఏమిటి, ఎందువల్ల ఈ గందరగోళం జరుగుతున్నది, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అంతర్గతంగా జరగాల్సిన మార్పులు ఏమున్నాయి, దీంతో పాటుగా దానికి సమకూరాల్సిన నిధులు ఎంత అవసరం ఉన్నది, ఉద్యోగాలు ఎన్ని అవసరం ఉన్నాయి, ఇత్యాది విషయాలపైన ఒక అవగాహన వచ్చింది ప్రభుత్వానికి. గత ప్రభుత్వం వాస్తవానికి 340 వరకు అందులో సిబ్బంది అవసరం ఉన్నది. కానీ వాళ్ళ పరీక్షలు నిర్వహిస్తున్నది కేవలం 38 మంది మాత్రమే. 38 మందితో లక్షలాది మంది విద్యార్థులకు పరీక్షలు ఎట్లా నిర్వహించగలరు, దాని జాప్యాన్ని ఎట్లా కాపాడగలరు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంగా అవి రిక్రూట్మెంట్ చేయాలి. గడిచిన కొన్నాళ్ళ కిందనే అప్పటి ప్రభుత్వానికి ఉద్యోగాల భర్తీ చేయమని చెప్పి ఒక ప్రభుత్వానికి అప్పీల్ చేస్తే కనుక అక్కడి నుంచి వారికి ఆమోదం రాలేదని, కేవలం కొంతమంది మాత్రం రిక్రూట్మెంట్ జరిగింది తప్ప పూర్తి స్థాయిలో నియామకం జరగలేనది ఒక వాదన వినబడుతూ ఉన్నది. ఇట్లా పూర్తి స్థాయిలో ఉద్యోగాల నియామకం, సిబ్బంది నియామకం చేపట్టకపోవడం, ఉన్న కొద్ది మందితోనే వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తూ ఉండడం, అందులో పర్యవేక్షణ లేకపోవడం ఇత్యాది కారణాల వలన ఆనాడున్న ప్రభుత్వానికి తీరైన నష్టం జరిగింది. ప్రభుత్వం తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇవన్నీ ఘటనల దృష్ట్యా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు దీనిపైన చాలా సీరియస్గానే ఉన్నది. అందుకే కేరళలో జరుగుతున్న ప్రక్రియ ఎట్లా ఉన్నది, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లా చేస్తున్నది, ఉద్యోగ డిపార్ట్మెంట్ల వారీగా నివేదికలు ఎట్లా తెప్పించుకుంటున్నారు, పరీక్షల నిర్వహణ ఎట్లా ఉన్నది, అందులో పారదర్శకత ఎట్లా ఉన్నది, గందరగోళం రాకుండా వారు తీసుకున్న నిర్ణయాలు ఏమిటి, ఇత్యాది విషయాలు. అంటే మన దగ్గర ఇప్పుడు ప్రమోషన్ల విషయాన్ని తీసుకున్నా, లేకపోతే కనుక కొత్తగా రిక్రూట్మెంట్ అవుతున్నవారు పబ్లిక్ సర్వీస్ ద్వారా ఉద్యోగాలను అటువైపు నుంచి రావాల్సినవి, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వస్తున్న ఉద్యోగాలలో మన దగ్గర జరిగిన గందరగోళాలు అక్కడ ఎందుకు జరగలేదు, అక్కడ గందరగోళం లేకుండా ఎట్లా చేస్తున్నారు వాళ్ళు, ఈ విషయాలపైన స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగడం అంటే దాని పట్ల ఎంత సీరియస్గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి ఎందుకంటే 300 రోజుల లోపల వారు చెప్పిన 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ఈ 6 గ్యారంటీల అమలు అనేది ప్రభుత్వ సంక్షేమానికి సంబంధించిన ఒక పాపులర్ స్కీములు అనుకుంటే కనుక ఇది ప్రభుత్వాన్ని నడిపే, ప్రభుత్వ నిర్వహణలో ఉండే, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళే అధికార యంత్రాంగం కావాలి. ఇవాళ వీఆర్ఓలను మళ్ళీ తిరిగి తీసుకొని రావాలనుకుంటున్నారు. ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీములకు సంబంధించిన కొత్త రిక్రూట్మెంట్ అవసరం అవుతున్నది. ఇవి మొత్తం ప్రభుత్వ రంగంలో ఉన్న వివిధ డిపార్ట్మెంట్లలో లెక్కలేస్తే కనుక 1,00,000 వరకు ఖాళీలని ఒక ఉజ్జాయింపు లెక్క వస్తున్నది. ప్రతి ఏటా రిటైర్డ్ అవుతున్న వాళ్ళే 30-40 వేల మంది త్వరలో కాబోతున్నారని ఒక చర్చ ఉన్నది. ఈ అన్నింటిపైన కూడా ఒక నిర్దిష్టమైన లెక్క రావాల్సి ఉన్నది. వీరు చెప్పిందే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఈ 2 లక్షల ఉద్యోగాలు భర్తీకి చాలా సులభంగా వారు చెప్తున్న లెక్క. తెలంగాణలో ఉమ్మడిగా 10 జిల్లాలు ఉన్నది, వాళ్ళ 33 జిల్లాలైంది. అధికార యంత్రాంగం విస్తరించింది. అంటే అధికార కేంద్రాలు విస్తరించిన తర్వాత పూరపు ఒక మండలంలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారో ఇవాళ కొత్త మండలంలో అంతే మంది ఉండాలి, కొత్త కలెక్టరేట్లో అంతే మంది ఉండాలి, కొత్త ఎస్పీ ఆఫీసులో అంతే సిబ్బంది ఉండాలి. ఈ సిబ్బందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇట్లా చాలా రకాల డిపార్ట్మెంట్లలో
రిక్రూట్మెంట్ చేయవలసి ఉన్నది. ఈ చేయవలసిన దానికి ఫిబ్రవరిలో, మార్చిలో, ఏప్రిల్లో 2024 డిసెంబర్ నాటికి మొత్తం ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారము ఉద్యోగాల భర్తీ చేయాలి. కాబట్టి ఈ ఉద్యోగాల భర్తీని టాప్ ప్రయారిటీ కింద రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నది. అందుకే వీరు ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్తో వారు కలవడం, అక్కడ జరుగుతున్న వాటిని తెలుసుకోవడం అనేది గవర్నమెంటు రాబోయే రోజుల్లో టీఎస్సీ పిఎస్సీ విషయంలో ఏం చేయబోతున్నదో కూడా మనం అర్థం చేసుకోవాలి. రెండోది, ఇటీవల గవర్నర్కు ముఖ్యమంత్రి చేసిన ఒక విజ్ఞప్తి కూడా ఉన్నది. మొత్తము అందరి రాజీనామాను ఆమోదించాలని, వెనువెంటనే దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా గవర్నర్కు అప్పీల్ చేయడం జరిగింది. గవర్నర్ తరపు నుంచి రావాల్సిన అప్పీలు ఒక అంశం అయితే, రెండోది ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వ పరంగా వేయాల్సిన అడుగులు చాలా వేగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసుకుంటూ వెళ్ళిపోతున్నది. ఒక పక్కన రాజకీయంగా తీసుకునే చర్యలు ఒక పక్కన ఉన్నాయి. రెండోది, ప్రభుత్వ పరంగా ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, అందులో నిరుద్యోగులకు ఇచ్చింది టీఎస్సీ పిఎస్సీ ప్రక్షాళన, ఉద్యోగాల భర్తీకి సంబంధించింది. ఇప్పటికే గ్రూప్ 2కు సంబంధించిన వాటిలో గందరగోళం నడుస్తున్నది. ఇంతకుముందు ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలు అవి పేపర్ లీకేజీల కారణంగా, రకరకాల కారణంగా వాయిదా పడిపోయినాయి. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నవంబర్లో నోటిఫికేషన్ డిసెంబర్లో సమయం లేదు కాబట్టి జనవరిలోను ఇట్లా వాయిదా పడుతూ వచ్చిన పరీక్షలు కూడా ఉన్నాయి. ఈ వాయిదా పడిన పరీక్షలన్నింటినీ, లేదా ఇంతకుముందుకు ఆల్రెడీ పరీక్షలు రాసి ఉన్న వాటిని ఇప్పుడు మళ్ళీ కొత్తగా పరీక్షలు నిర్వహించాలనా, లేదా పాత నిర్వహించిన వాటికే ఇంటర్వ్యూల ద్వారానో, లేదా ఆ మార్కుల ఆధారంగానే వారికి ఉద్యోగాలు ఇవ్వాలనా అనే విషయంలో కూడా స్పష్టత రావాల్సి ఉంది. కాబట్టి లక్షలాది మంది కుటుంబాలు, లక్షలాది మంది నిరుద్యోగులు, మన తెలంగాణలోనే 20 లక్షలకు పైగా నిరుద్యోగులు ఉన్నారు. 20 లక్షలకు పైగా ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నవారు, ఆశిస్తున్నవారు హైదరాబాద్లో అశోక్ నగరు, దిల్సుఖ్ నగరు, అమీర్పేట, ఇక్కడ లక్షలాది మంది పిల్లలు కోచింగ్లు తీసుకుంటున్నారు. అది గ్రూప్ 1 కోచింగ్, గ్రూప్ 2 కోచింగ్, గ్రూప్ 4 ఉన్నది, కానిస్టేబుల్ ఉన్నది, ఇట్లా చాలా రకాల ట్రైనింగులు తీసుకుంటూ ఉన్నారు. ఇట్లా తీసుకుంటున్న వారు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ రాద్దాము, తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని అనుకుంటున్నారు. కాబట్టి ఇవాళ నిరుద్యోగుల డెస్టినీ, నిరుద్యోగుల వారు అనుకుంటున్న వారి కోరిక నెరవేర్చే విధంగా ప్రభుత్వం ముందే, కాంగ్రెస్ పార్టీ ముందే హామీ ఇచ్చినది. కాబట్టి ఆ మేరకు ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నది. ఇక్కడ గమనించవలసింది, పబ్లిక్ సర్వీస్ కమిషన్ విషయంలో సాధారణంగానే ముఖ్యమంత్రి లేదా మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకుంటే కనుక ఆ నిర్ణయాన్ని అధికార యంత్రాంగం అమలు చేయాల్సి ఉంటుంది. కానీ ఇవాళ అధికార యంత్రాంగం చేసింది. కొంతమంది ఐఏఎస్ అధికారులు, వాణిప్రసాద్, అనితా రామచంద్రన్ ఇట్లాంటి వాళ్ళు దానిపైన ఒక అధ్యయనం చేసి ప్రభుత్వం దృష్టి కొన్ని పాయింట్లు తీసుకొని వచ్చిన వాళ్ళు. కేరళలో జరిగింది ఏమిటి, ఆ నియామక ప్రక్రియ ఎట్లా ఉన్నదో ఇప్పటికే ప్రభుత్వం దగ్గర రిపోర్ట్ ఉన్నది. మొత్తం జాతీయ స్థాయిలో ఇవాళ 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఎలాంటి గందరగోళం లేకుండా ప్రతి సంవత్సరం ఇన్ని పరీక్షలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లా నిర్వహిస్తున్న దేశవ్యాప్తంగా, ఎందుకు గందరగోళం లేదు, వారు అనుసరించిన పద్ధతులు ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ ముఖ్యమంత్రే స్వయంగా తెలుసుకుంటున్నారు. కాబట్టి వారితో పాటు అధికారులు ఉన్నారు. ఈ తెలుసుకున్న సమాచారాన్ని, వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ల రిక్రూట్మెంట్ విధానాన్ని తెలుసుకొని వచ్చిన తర్వాత బహుశా ఇక్కడ మన దగ్గర జరిగిన లోపాలన్నింటినీ సరిదిద్ది సరికొత్త పంతాలు, సరికొత్త విధానంలో గందరగోళం లేకుండా, అనుమానాలకు, అపోహలకు తావు లేకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త దశ దిశ నిర్దేశాన్ని సంతరించుకొని ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతున్నది. దీనికి రేవంత్ రెడ్డి ముందుగా ఉండి ముఖ్యమంత్రి సారథ్యం వహిస్తూ ముఖ్యమంత్రి చొరవ తీసుకొని ముఖ్యమంత్రి ముందున్నారు. కాబట్టి ఎందుకంటే రేపు వచ్చే ప్రశ్న ముఖ్యమంత్రి మీదకే వస్తుంది. రేవంత్ రెడ్డి మీకు నమ్మే ఓట్లు వేసినాం కాబట్టి మీరు ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని ఒక ప్రశ్న అవతల వైపు నుంచి రాకముందే సరిగ్గా 30 రోజుల కాలంలో, ఈ 30 రోజుల కాలంలోనే డజన్కు పైగా అత్యంత కీలకమైన, డజన్కు పైగా తెలంగాణ ప్రజలు ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి అని వెతుకుతున్న వాటిల్లో దాదాపు అన్నింటికి రేవంత్ రెడ్డి సమాధానాలు చూయించుకుంటూ వెళ్తున్నారు. లేదా ఫలానా ఇష్యూ, ఉదాహరణకు ఇరిగేషన్ మాట్లాడుతున్నారు, కరెంటు మాట్లాడుతున్నారు, నిరుద్యోగులు మాట్లాడుతున్నారు, తర్వాత పెన్షన్లకు సంబంధించిన విషయం మాట్లాడుతున్నారు. ఇట్లా విద్య, వైద్యము, ఉపాధి, ఈ అన్నిటికి సంబంధించిన ఈ చిటాన చివరికి ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య రావాల్సిన పరిశ్రమలు, ఫార్మా కంపెనీలకు సంబంధించిన విషయాలు, ఇట్లా అన్ని విషయాలపైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అన్నింటికంటే కూడా అత్యంత కీలకమైంది, రాజకీయాలను ప్రభావితం చేస్తూ ఉన్నది, భవిష్యత్తులో చేయబోయేది కూడా నిరుద్యోగులు, యువతనే. కాబట్టి ఆ నిరుద్యోగుల విషయంలో తమ ప్రభుత్వము సానుకూల దృక్పథంతో ఉన్నదని, పారదర్శకంగా వ్యవహరిస్తున్నదని ఒక సానుకూలమైన సంకేతాలు లక్షలాది మంది కుటుంబాలకు పంపే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. రేవంత్ రెడ్డి ఇందులో 2 ఆకులు ముందే ఉన్నారు. కాబట్టి ఆయన రంగంలోకి దిగి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యయనం చేస్తున్నారు.
వారు చెప్పిన ఈ 100 రోజుల్లోనే, ఈ 100 రోజుల కాలంలోనే, లేదా వారు ఎన్నికల ముందు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఆధారంగానే పబ్లిక్ సర్వీస్ కమిషను నియామక ప్రక్రియ ప్రారంభం కాబోతున్నది. బహుశా ఇక నుంచి అయినా ఎలాంటి సందేహాలకు అనుమానాలకు తావు లేకుండా నిర్దిష్టంగా అనుకున్న విధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు చేపట్టేందుకోసం చేస్తున్న ప్రయత్నాలు ఈసారి ఇబ్బంది లేకుండా సజావుగా సాగాలని, ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని బట్టి మనకు సాగితే బాగుంటుందని సాగాలని కోరుకుందాం.